టీవీ త్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 11న జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పీఓలు, ఏపీఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రత్యేక అధికారి తహసీల్దార్ దిలీప్ హాజరీ మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ ప్రక్రియను ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా నిర్వహించాల్సిన విధానాలపై స్క్రీన్ ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు. ఈ లక్షపేట మున్సిపల్ ఎలక్షన్కు పీఓస్, ఏపీఓస్కు అందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ ర్యాండమేషన్ అయిపోయింది. ఫస్ట్ ర్యాండమేషన్ తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన పీఓస్, ఏపీఓస్ 10th నాడు మన దగ్గర రిపోర్ట్ చేస్తారు. 10th నాడు రిపోర్ట్ చేస్తారు. అందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ర్యాండమేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నాం. ఫస్ట్ ట్రైనింగ్ కలెక్టరేట్ వాళ్ళు ఇచ్చారు, సెకండ్ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నాం. ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామంటే 10th నాడు 9 o'clock రావాలి. వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ టీమ్ నంబర్స్ ఉంటాయన్నట్టు వాళ్ళకి ఇచ్చారు. టీమ్స్ ప్రకారం అక్కడ బయట డిస్ప్లే చేస్తాం. ఆ డిస్ప్లే ప్రకారం వాళ్ళు కౌంటర్స్ కూడా పెట్టాం. మన దగ్గర 4 రూట్స్ ఉన్నాయి. అంటే 4 రూట్స్ ప్రకారమే వాళ్ళ పీఓస్, ఏపీఓస్ సీటింగ్ అరేంజ్మెంట్ చేయబడింది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చే ముందు కూడా మేము మెటీరియల్ కూడా వాళ్ళ టేబుల్ మీద పెట్టడం జరుగుతుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత స్పెషల్ కౌంటర్స్ కూడా 3 పెట్టాను. స్పెషల్ కౌంటర్స్ కూడా ఏమేమి ఉంటాయని చెప్పి కూడా కార్డ్ పేపర్, గ్రీన్ పేపర్స్ తర్వాత చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వస్తే తర్వాత పోలింగ్ స్టేషన్స్ కూడా మన 15 వార్డ్స్ 30 పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి చేయడం జరిగింది. అంటే ఫ్యాన్స్ కానీ, కరెంటు కానీ అన్ని టాయిలెట్స్, బాత్రూమ్స్ అన్ని నీట్ చేసి వాళ్ళకు కూడా రెడీ ఇచ్చినాం. మంచిగా లక్షపేట ఇప్పటివరకు అన్నిట్లో అగ్రగామి ఉంది. రిపోర్ట్స్లో కానీ వాళ్ళని కూడా కోరుకున్న మంచి టీం ఉంది. వాళ్ళు కూడా మేము లంచ్ చేసి 1 వరకు వాళ్ళ కన్సర్న్ పిఎస్లో పంపిస్తాం. వాళ్ళు కూడా చెకప్ చేసుకుంటారు. మన రిపోర్ట్స్ కూడా అన్నింటి ముందు ఉండాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మరియు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు మేము పీఓ, ఏపీఓ వారికి ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు గత 3 రోజుల ముందు ఐడిఓసి ఆఫీస్లో కూడా మొదటి సెషన్స్ ట్రైనింగ్ కూడా పొందడం జరిగింది. వారికి ఎలక్షన్ ఎన్నికలు ఏ విధంగా మీరు పనులు చేయాలి, ఏ విధంగా మనము ఉండాలి అనే దానిపై పీఓలకు, ఏపీఓలకు అవగాహన సదస్సు లక్షపేట పురపాలక సంఘం కార్యాలయం నందు మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను స్పెషల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ గారు, ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్ గారు జనార్దన్ గారు మరియు మా మున్సిపల్ సిబ్బంది మేనేజర్ గారు ఇక్కడికి విచ్చేసిన పీఓలకు, ఏపీఓలకు మరియు ఆర్ఓలకు, ఏఆర్ఓలకు నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇది 2వ సెషన్స్ ట్రైనింగ్ మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కొంచెం క్రమశిక్షణతో తూచా తప్పకుండా విని మన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని మరొకసారి పీఓలకు, ఏపీఓలకు విజ్ఞప్తి చేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ